యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేసినా కూడా డాండ్రఫ్ తగ్గట్లేదా? అయితే దీస్ మైట్ బి ద రీజన్స్. హలో, ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష, డర్మటాలజిస్ట్ ఫ్రమ్ ఎల్విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సత్తుపల్లి. ఫస్ట్, యాంటీ డాండ్రఫ్ షాంపూని డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేయడం. క్లీన్ స్కాల్ప్ పైన ఈ షాంపూస్ ఎక్కువ బెటర్గా వర్క్ చేస్తాయండి. డర్ట్ ఆర్ సీబమ్ బిల్డప్ స్కాల్ప్ పైన ఎక్కువగా వర్క్ చేయవు. అంటే ఫస్ట్ మీ నార్మల్ షాంపూతో హెడ్ వాష్ చేసిన తర్వాత యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయాలి. సెకండ్, షాంపూ పెట్టగానే వాష్ చేయడం. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వర్క్ చేయాలి అంటే కాంటాక్ట్ పీరియడ్ మినిమం 3 to 5 minutes ఉండాలి. అంటే షాంపూ పెట్టిన తర్వాత 3 to 5 minutes తర్వాత వాష్ చేయాలి. థర్డ్ థింగ్, నాట్ యూజింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్టర్నేట్ డేస్తో స్టార్ట్ చేయాలి. ఫంగల్ లోడ్ తగ్గిన తర్వాత గ్రాడ్యువల్గా ఫ్రీక్వెన్సీ తగ్గిస్తూ రావాలి. అంటే ఫస్ట్ 3 times a week నుంచి 2 times a week, తర్వాత మెయింటెనెన్స్కి once a week మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫోర్త్, ఆయిలింగ్ యువర్ స్కాల్ప్ ఫ్రీక్వెంట్లీ. నార్మల్గా డాండ్రఫ్ అనేది ఇట్ ఈస్ కాజ్డ్ బై ఫంగస్ మ్యాలసీజియా గ్లోబోజా దట్ ఫీడ్స్ ఆన్ సీబమ్ అనమాట. సో మీరు ఫ్రీక్వెంట్గా ఆయిల్ చేసినప్పుడు ఇట్ తగ్గించేది కాకుండా ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట డాండ్రఫ్ని. ఇవన్నీ స్టెప్స్ ఫాలో అవుతున్నా కూడా మీ డాండ్రఫ్ తగ్గట్లేదు అంటే దేర్ మైట్ బి అదర్ రీజన్స్. సో వాటి కోసం మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.